guys, welcome back to new video. ఇది వచ్చేసి యూరోప్ ట్రిప్లో డే నెంబర్ 29. మాల్టా దేశంలో ఉన్నాను. వెలాటా ఏరియాలో అనుకోండి ఇంచుమించుగా. ఈరోజు వచ్చేసి మాల్టాలో కొన్ని ప్లేస్లు చూడడానికి వెళ్దాం మనం. మాల్టా అనగానే మనకు మోస్ట్ ఇంపార్టెంట్గా ఎక్కువ సజెస్ట్ చేసే ప్లేస్ వచ్చేసి గోజో అండ్ కొమినో ఐలాండ్స్. వీటికి నేను చేసినట్టు ఒక డే టూర్ లాంటిది బుక్ చేసుకున్నాను ముందుగానే. 2700 రూపీస్ ఒక పికప్ పాయింట్ ఇచ్చారు. అక్కడ నుంచి మనం పిక్ చేసుకొని ఈరోజు అంతా కూడా మనం ఐలాండ్స్ని విజిట్ చేయబోతున్నాం. పైన ఇంకా వీడియోలోకి వెళ్దాం 1 by 1 చూసుకుంటూ. చలో మాల్టా చూద్దాం. అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ మాల్టా మాత్రం ఇచ్చి పడేసింది. అసలు నిన్న మాల్టా వెల్లాటా పార్లమెంట్ ఏరియా అటంతా తిరుగుతుంటే అసలు ఏమన్నా ప్లేసా, అబ్బా. ఇంతవరకు యూరోప్ తిరిగినంత ఒక్కైతే ఈ మాల్టా తిరుగుతుంటే డిఫరెంట్ ఫీల్ వస్తుంది నాకు. ఎందుకంటే దీనిపైన కొంచెం యూకే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉందంట. అది నిజంగా కనిపిస్తుంది కూడా ఆర్కిటెక్చర్ పైన కానీ అంతా కూడా ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ వైబ్ ఉంది అంతా ఇక్కడ. ఓకే, దట్స్ నైస్. పైనకి వెళ్దాం. అట్లా బస్ ఎక్కేసి దిగేశాను. ఇక్కడ ఏంటంటే సింగిల్ జర్నీకి 2.5 euro, ఇంచుమించు 226 రూపాయలు పడుతుంది. కాకపోతే ఏంటంటే ఆ బస్సెస్లో వితిన్ నెక్స్ట్ 2 hours ఎక్కితే మళ్ళీ టికెట్ చూపించి ఎక్కొచ్చు రైడ్. ఇదో బెనిఫిట్ ఉంది. అండ్ ఆల్మోస్ట్ వచ్చేసిన మన పాయింట్ దగ్గరికి. ఎస్, ఈరోజు మనది ఇంకా దీంట్లోనే చెప్పాం కదా 2700 గోజో అండ్ కొమినో ఐలాండ్స్. కొన్ని కేవ్స్, బ్లూ కేవ్, స్నోకెలింగ్, స్విమ్మింగ్ ఇలాంటి కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. చూద్దాం. ఈ నుంచి అడ్వెంచర్ స్టార్ట్ అయ్యి మొత్తం లేస్తుంది గాలిది. వచ్చేసాం. ఇదంతా ఇన్సైడ్ పార్ట్. బాగుంది చూడండి బ్యాక్ సైడ్. పైకి వెళ్దామా ఇప్పుడు? స్టార్ట్ అయిన తర్వాత వెళ్దాం లేండి. ఇక్కడ స్లైడ్ అవ్వడానికి కూడా ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది మళ్ళీ స్లైడ్. పొద్దున్నే ఎండ కూడా ఎక్కువ ఏం లేదు, బాగానే అనిపిస్తుంది అంతా కూడా. Drag me from the shadows, babe. Give me your love, you'll be my escape. Come turn me on, key inside the engine, babe. Lead the way, it's okay. అనిపిస్తుందా? ఇది వచ్చేసి గోజో అండ్ ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్లోనే ఉంది కొమినో. వచ్చేసాం. మన ఫస్ట్ స్టాప్ బ్లూ లగూన్. ఇది కొమినో ఐలాండ్ ఆనుకొని ఉంటుంది. వావ్, అసలు అక్కడ ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది డిఫరెన్స్. ఇది చూడండి, ఇక్కడ కొన్ని షాప్స్ లాంటివి ఉన్నట్టున్నాయి. చూద్దాం మరి ఏంటో పరిస్థితి. డ్రోన్ ఫ్లై చేద్దాం, కుమ్మేద్దాం కొద్దిసేపు. వెదర్ కూడా మస్తుంది. వావ్, మస్తు కనిపిస్తుంది చూడండి ఇక్కడ నుంచి. ఇదిగోండి అఫీషియల్గా వెల్కమ్ టు బ్లూ లగూన్. ఎట్లా కనిపిస్తుంది చెప్పండి? మస్తు కనిపిస్తుంది కదా చూడండి కూడా. ఒక్కసారి ఇదే వ్యూ డ్రోన్ వ్యూలో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఇంకా ఇమాజినేషన్ ఎందుకు లేండి, ఎట్లాగో ఇప్పుడు డ్రోన్ ఫ్లై చేస్తాను అనుకోండి. బట్ ఒక్కసారి అట్లా నార్మల్గా వ్యూ చూడండి చుట్టూ. అండ్ పైన కొన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఈ 1 hourలో స్నోకెలింగ్ అంటే స్విమ్మింగ్ చేయాలనుకున్న స్విమ్మింగ్ చేస్తారు, కూర్చోాలనుకున్న కూర్చోవుతారు, చిల్ అవ్వాలనుకున్న చిల్ అవుతారు. ఇంకా ఈ 1 hour తర్వాత మళ్ళీ ఇంకొక ఐలాండ్. ఇది చూడండి, రాళ్ళు చూసారు ఎంత షార్ప్గా ఉన్నాయో సైడ్ అంతా. ఈ మధ్యలో చిన్న బ్రిడ్జ్ లాంటిది ఉంది. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి మీకు వాటర్ క్లియర్గా. అండ్ అక్కడ రైట్ సైడ్లో కొన్ని చిన్న ఫిషెస్ లాంటివి కనిపిస్తున్నాయి. ఇదంతా చిన్న గుహలా ఉంది చూడండి లెఫ్ట్ సైడ్ అంతా. ఇది చూడండి, ఇక్కడ కొన్ని రైడ్స్ కూడా ఉన్నాయి. జెట్ స్కీ అని, బనానా అని, ఫ్లై ఫిష్ అని. మినిమం 15 euros నుంచి 25 euro, 40 euro, 60 euros దాకా ఉన్నాయి చూడండి. ఇక్కడ కొన్ని ఫుడ్ స్టాల్స్ అని చెప్పాం కదా, డిఫరెంట్ అన్నీ ఉన్నాయి. ఇది చూడండి, ప్రజెంట్ ఈ ఐలాండ్లో మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఎదురా అంటే ఈ బీచ్ లాగే ఉంది. స్విమ్ చేసేవాళ్ళు స్విమ్ చేస్తున్నారు, అక్కడ ఆడుకునే వాళ్ళు ఆడుకుంటున్నారు. కొంతమంది కయాకింగ్కి బోట్లు తీసుకుని అటువైపు వెళ్ళిన వాళ్ళు అటువైపు వెళ్ళినారు. ఇక్కడ మేము వచ్చిన బోట్లో నుంచి కూడా స్లైడ్స్ లాంటివి ఉన్నాయి, దానిపై నుంచి కొంతమంది జంప్ చేస్తున్నారు. హ్యాపెనింగ్. ఇచ్చిన 1 hourని మొత్తం వాడేస్తున్నారు మన వాళ్ళు బీభత్సంగా. మస్తు అనిపిస్తుంది ప్లేస్ అంతా చూడడానికి కూడా. R.I.P. to the boys who never left me. R.I.P.
పదండి ఇక్కడ బ్లూ లాగూన్ నుంచి ఇంకా నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. వావ్, ఈ బోట్లోనే కింది వైపు గ్లాస్ బాటమ్ కూడా ఉంటుంది. కావాలంటే మనం చూడాలి అనుకుంటే ఇట్లా ఆగినప్పుడు వచ్చి చూడొచ్చు. అండ్ ఇట్ పాసిబుల్ రన్నింగ్లో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఫిష్లు కనిపిస్తున్నాయి ఇక్కడ కింద. ఇక్కడ కనిపిస్తున్నాయి చాలా ఫిష్లు అవి కూడా అక్కడ కనిపిస్తున్నాయి ఇక్కడ చాలా ఫిష్లు. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయా, మొత్తం ఫిష్లే ఇక్కడ. ఈ బోట్లో మొత్తం 2 ఉంటాయి, ఒకటి అటువైపు ఉంది, ఇంకోటి ఇటువైపు ఉంది. ఇటువైపు దాంట్లో చూద్దాం ఏం కనిపిస్తున్నాయా మరి. ప్రస్తుతానికైతే ఫిషెస్ ఏం కనిపించట్లేనట్టున్నాయి, కానీ వాటర్ మాత్రం చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో. అంతా ఫిషెస్ నాకు తెలిసి ఇటువైపు కనిపిస్తాయి మోస్ట్లీ. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, చాలా కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి అటువైపు కూడా కనిపిస్తుంది చూడండి గ్లాస్ది. పాప ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. అండ్ అక్కడి నుంచి పైకి రాగానే చూడండి ఇక్కడ బోట్లో నుంచి కింద వైపు ఎట్లా కనిపిస్తున్నాయి అన్నీ. ఇప్పుడు చేపలు ఇంకొంచెం క్లోజ్గా చూద్దామా. నా గోప్రో వాలర్స్ వాడుతున్నాయి మొత్తానికి ఇప్పుడైతే. ఇక చూద్దాం ఎట్లా కనిపిస్తాయి ఇప్పుడు ఇక్కడ నుంచి. Here we go. హలో బాయ్ బాయ్ బ్లూ లగూన్. మస్తు ఉండే చూడండి ఆ ఫిషెస్ కానీ, ఈ లగూన్ కూడా చాలా బాగుండే. అంతా వచ్చేస్తాం మనం గోజో. ఇక్కడ ఒక 3 hours ఏమో టైం ఇస్తారు తిరగడానికి. బస్ టికెట్ తీసుకోవచ్చు బోట్లోనే, ఒక €5 అట్లా వెళ్ళి రావడానికి. చూద్దాం మళ్ళీ అది ఎలా కొనసాగుతుందో. పైన వెళ్దాం గోజో ఐలాండ్లోకి. చూడండి 150కి మళ్ళీ ఇక్కడ ఉండాలి. ఇంకా ఈ బస్సులోనంట చెప్పాను కదా €5. చలో మనం వచ్చేసి విక్టోరియాకి వచ్చేసాము. 1:15కి మళ్ళీ వచ్చి బస్ ఎక్కాలి. ఒక 2 hours టైం ఉంది. సో ఈ 2 hours ఏం తిరుగుతామంటే, ఇది వచ్చేసి గోజో ఐలాండ్లోని విక్టోరియా అన్నాను కదా. ఈ విక్టోరియా ఏంటంటే గోజో ఐలాండ్ యొక్క క్యాపిటల్. చూస్తున్నాం మనం అన్నీ. అండ్ ఆ బిల్డింగ్ అయితే కనిపిస్తున్నప్పుడు మనం అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళేసి వస్తే దాని ఆ ప్లేస్ డీటెయిల్స్ కూడా చూద్దాం 1 by 1. బాగుంది ఐలాండ్ అంతా కూడా. ఎంత ఇల్లు అంతా కూడా చూస్తుంటే ఆ శాండ్ స్టోన్ లాంటిది అంతా కట్టినట్టు అనిపిస్తుంది. దీన్ని అంతా చూస్తుంటే మీకు ఏదైనా ఒక ఐలాండ్లో ఉన్నాము, ఐలాండ్ క్యాపిటల్ ఇంత బాగుంటుంది అసలు అనుకురా. అసలు నేను మాల్టానే చిన్నది అనుకున్నా. మళ్ళీ ఆ మాల్టాలో ఐలాండ్కి ఒక క్యాపిటల్. అది చూడండి ఏముందో ఈ ప్లేస్. ఇది మన దగ్గర పెద్ద పెద్ద సిటీస్లో ఉంటే క్యాపిటల్ కూడా ఎంత నీట్గా ఉండవు. వావ్, ఇది చూడండి మొత్తం శాండ్ స్టోన్తో కట్టిందంట. ఇది కైండ్ ఆఫ్ సిటాడెల్లా అని ఉంది దీని పేరు. ఆ మిడ్యూల్ పీరియడ్ ఆ టైంలోది. ఈ ఫోర్ట్ ఇది ఒకటి చిన్నది మినియేచర్ లాగా ఒకటి ఉంది అక్కడ. చూద్దాం పదండి, ఐడియా వస్తుంది మనకి. సిటాడెల్లా ఇది దీని పేరు. వావ్, ఇట్లా కనిపిస్తుంది చూడండి ఎగ్జాక్ట్గా మీకు. ఇంకెళ్దామా లోనికి. ఓ ఓ ఓ ఓ మామూలుగా లేదుగా. పియాజా కథీడ్రల్ అంట ఇది. ఈ ఐలాండ్ కూడా మన తెలుగులో చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను అట్లా కదా సిటాడెల్కి వెళ్తుంటే ఒక 3 కలిసారు.
రెస్టారెంట్స్లోనూ అక్కడ ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు చూసి గుర్తుపెట్టారు కూడా. ఓ గోజో ఐలాండ్లో కూడా మనలో బాగానే మంది ఉన్నారే అనుకున్నాను. మీకు ఈ గోజో షిప్ ఏదైతే కనిపిస్తుందో దీంట్లో లోకల్ ప్యాసింజర్ ఒక ఐలాండ్ నుంచి ఇంకొక ఐలాండ్ వెళ్ళడానికి అండ్ అలాగే కార్స్ లారీస్ కూడా దీంట్లో తీసుకెళ్ళడం చూశాను. షాక్ అనిపించింది నాకు. ఎందుకంటే ఇవన్నీ ఐలాండ్స్ కాబట్టి ఒక ఐలాండ్ నుంచి ఒక ఐలాండ్ వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇలాంటివి ఉండాల్సిందే. చూడండి ఈ బోట్ రన్నింగ్లో ఎట్లా కనిపిస్తుంది చూడండి. మొత్తం వాటర్ కింద హైలైట్ కనిపిస్తుంది చూడండి. చూడండి ఇంకోటి కేవ్ లాంటిది. గోజో నుంచి రిటర్న్ వచ్చేస్తాం, మళ్ళీ క్రిస్టల్ లగూన్ వైపు వెళ్తున్నాము. అక్కడే ఒక కేవ్ లాంటిది చూపిస్తున్నారు. ఇక్కడ కనిపిస్తుంది చూడండి ప్రాపర్గా కేవ్ లుక్. చిన్న బోట్లు అయితే లోపలికి వెళ్ళిపోతున్నారు, ఇట్లా పెద్దవి అయితే దూరం నుంచి చూపిస్తున్నారు అంతే. ఇంకా పైన చూడండి మస్తు కనిపిస్తుంది. పైన డెక్కి వచ్చిన ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడండి రియల్ కలర్ వాటర్ అంతా కూడా. వావ్. చూడండి ఇప్పుడు అంతా వచ్చి క్రిస్టల్ లగూన్. ఒక 1 అవర్ ఇక్కడే బ్రేక్. ఇంకా స్విమ్ చేసేవాళ్ళు స్విమ్ చేస్తారు సేమ్ ఇందాక బ్లూ లగూన్ లాగానే. ఇంకొక 1 అవర్ టైం చిల్ అవ్వచ్చు చాలా మంది. చూడండి ఫ్రంట్ సైడ్కి వచ్చేసినాయి మొత్తం కేక్కి. డాల్ఫిన్ కనిపిస్తుంది అక్కడ. డాల్ఫిన్ అదిగోండి 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 ఇదిగోండి ఇదిగోండి ఇదిగోండి. మస్తు వస్తున్నాయి, ఎంబడే వస్తున్నాయి చూడండి. చూడండి ఎగ్జాక్ట్గా 4 o'clockకి ఎక్కడైతే పిక్ చేశాడో మళ్ళీ అక్కడ డ్రాప్ చేశాడు. రిటర్న్ వచ్చినప్పుడు డాల్ఫిన్స్ మాత్రం భలే అనిపించింది. పైన ఇంకా మళ్ళీ మనం హాస్టల్ వెళ్ళేసి కొన్ని ప్లేసులు చూపించాల్సి ఉంది మీకు. ఇంకా ఇది చూడండి వెల్లాటలో అనేది బలూతా ఏరియా. కైండ్ ఆఫ్ చిల్ అవుతున్నారు చూడండి. ఓ చిన్న కైండ్ ఆఫ్ బీచ్ లాగా ఉంది, వచ్చి కూర్చుంటున్నారు రిలాక్స్గా అన్నట్టు. వైపు చూడండి ఒక పూల్ లాంటిది ఉంది. నేను నిన్న నుంచి చూస్తున్నా. చాలామంది ట్రైనింగ్ తీసుకుంటున్నారా మరి ఏంటో. నాకైతే ట్రైనింగ్ ఉంది మరి. ఇప్పుడు కైండ్ ఆఫ్ పూల్ బాల్ లాంటిది ఆడుతున్నట్టున్నారు ఇప్పుడు.
నేను ఇందాక బస్సులో వచ్చేటప్పుడైతే ఖచ్చితంగా స్విమ్మింగ్ ట్రైనింగ్ నడుస్తుంది. ఈ కరువు అంతా చూడండి, మొత్తం రెస్టారెంట్స్తో మంచిగా ఉంది ప్లేస్ అంతా కూడా చూడడానికి. ఇంకొంచెం ఒక 1 అవర్ అట్లా అయితే బాగుంటుంది చూడండి కూడా, అంత స్ట్రెచ్ అంతా చూడండి. మీరు చూడండి ఈ యాంగిల్లో చూస్తే అసలు అయినా ఏంటి వాటర్ పైన నడుస్తున్నాడా అన్నట్టు అనిపిస్తుంది కదా. యాక్చువల్లీ అక్కడ మధ్యలో ఒక రోప్ ఉంది చూడండి, రోప్ వాకింగ్ ఏదో ప్రాక్టీస్ చేస్తున్నాడు, మరి తన ఫన్ కోసం చేస్తున్నాడో నాకు తెలియదు, కానీ చాలాసేపటి నుంచి చేస్తున్నాడు మనోడు బ్యాలెన్సింగ్. ఇది చూడండి మీ ముందర కనిపిస్తుంది వచ్చేసి స్పినోలా బే. ఆ ముందర కనిపిస్తుంది ఎట్లా ఎంటర్ అవుతాయి ఇంకా ఆల్మోస్ట్ లైక్ కైండ్ ఆఫ్ హ్యాపెనింగ్ నైట్ లైఫ్ కానీ అదంతా కూడా బాగుంటుందంట. సెయింట్ జూలియన్స్ నిన్న నుంచి మన వాళ్ళు చెప్తున్నారు. చూద్దాం ఒకవేళ ఇన్ కేస్ కాస్త నాకు ఓపిక ఉంది అనిపిస్తే ఒకసారి ముందు వరకు వెళ్ళి చూద్దాం ఒకసారి అట్లా ఓవర్ వ్యూ. ప్రాపర్ సన్లైట్ రావట్లేదు డే టైంలో చూపిద్దామంటే, అసలు ఎక్సలెంట్ ఉంది తెలుసా. వాటర్ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి. అండ్ ఈసారి ఈ వ్యూ చూడండి, సన్సెట్ కనుక ప్రాపర్గా పడి ఉంటే మాత్రం ఎక్సలెంట్ వచ్చేది. చూడండి నాకు ఈ మాల్టాలో కనిపించిన ఏకైక మోడర్న్ బిల్డింగ్ ఇది ఒకటే, లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అంట. ఈ శాన్ జూలియన్స్ ఏరియాస్ కూడా బాగుంది చూడండి. చూద్దాం రిటర్న్ వెళ్ళే టైంకి ఇంకొంచెం హ్యాపీనింగ్ అవ్వచ్చు. అండ్ ఈ బ్రో నిన్న లేడు, మర్చిపోయాను నేను, నువ్వు లేవు బ్లాగ్లో. నూతన్ బ్రో, ఇంకా తను వచ్చేసి నూతన్ బ్రో ఇక్కడే వర్కింగ్ లైక్ 1.5 year నుంచి. ఓకే, నిన్న మిస్ అయిపోయాడు, మళ్ళీ ఇప్పుడు యాడ్ అయ్యాడు. అంటే నిన్న ఆ వ్లాగ్ అయిపోయిన తర్వాత మీరు యాడ్ అయ్యారు. ఇదిగోండి వచ్చేసాం చూడండి శాన్ జూలియన్స్కి. మొత్తం పబ్స్ క్లబ్స్ మొత్తం హంగామా ఉంటుందంట నైట్ అంతా కూడా. చూద్దాం ఇఫ్ ఇన్ కేస్ ఒక 1-2 hours ఉంటే అట్లీస్ట్ ఎలా ఉంటుందో ఎన్వైరన్మెంట్ చూద్దాం ఒకసారి. ఒకసారి చూడండి ఇప్పటిదాకా చూసిన ప్రపంచానికి ఇప్పుడు చూసిన ప్రపంచానికి ఏమైనా సంబంధం ఉందా? చూడండి దాంట్లోనే ఆ సెయింట్ జూలియన్స్కి పక్కనే ఇంకో బీచ్ లాంటిది చూడండి. అసలు ఈవినింగ్ టైంలో వచ్చి కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉందో. ఇక్కడ చాలా మంది వచ్చి చూడండి ఎంత రిలాక్స్గా కూర్చుంటున్నారు. అసలు భలే ఉంది, వేరే ప్రపంచంలో ఉంది. అమ్మ ఈ వ్యూ చూడండి ఒకసారి, వావ్ అదిరిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ లేదు ఆడియో ఇష్యూస్, అసలు ఆడియోని రికార్డ్ అవ్వలేదు. బట్ చెప్తాను చూడండి, నేను నూతన్ బ్రోతో కలిసి అక్కడ డిన్నర్ చేసాము. ఒక రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేస్తుంటే అక్కడ సర్ప్రైజింగ్లీ చెఫ్ కూడా మన తెలుగు అతనే. బ్రో పేరు చెప్పాడు, మర్చిపోయాను నేను, వీడియోలో మెన్షన్ చేశాను బట్ అది ఆడియో రికార్డ్ అవ్వలేదు. తనతో కూడా కలిసి మాట్లాడడానికి బాగానే అనిపించింది అంతా కూడా. అండ్ మాల్టా అంతా కూడా తిరుగుతుంటే సర్ప్రైజింగ్గా అసలు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నైట్ లైఫ్ కానీ స్ట్రీట్స్ కానీ ఆ బీచెస్ కానీ, టు మై సర్ప్రైజ్ ఇంక అసలు భలే అనిపించింది అంతా కూడా. ఓకే దట్స్ ఇట్ ఈ వీడియోలో. అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.